భారతదేశం నుండి శ్రీలంక వరకు సముద్రం మధ్యలో కనిపించే ఈ రాళ్ల వరుస నిజంగా శ్రీరాముడు నిర్మించిన రామసేతువేనా? లేక ఇది కేవలం ప్రకృతి సృష్టించిన వంతెన? శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, భక్తులు అందరూ ఒకే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టరీ ఫైల్స్ తెలుగు. ఈరోజు మనం ఒక కొత్త మిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మిస్టరీ వెనుక దాగున్న ఆసక్తికరమైన విషయాలేంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రామాయణం ప్రకారం సీతాదేవిని రావణుడు లంకకు తీసుకెళ్లిన తర్వాత శ్రీరాముడు వానరసేన సహాయంతో సముద్రంపై ఒక వంతెన నిర్మించాడు. ఆ వంతెన ద్వారానే సేన మొత్తం లంకకు చేరుకుని యుద్ధం చేసింది. ఆ వంతెననే మనం ఈరోజు రామసేతు లేదా యాడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నాం. ఉపగ్రహ చిత్రాల్లో భారతదేశంలోని రామేశ్వరం నుండి శ్రీలంకలోని మన్నార్ దీవి వరకు సముద్రంలో రాళ్ల గుల్సిలా ఒక నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది. దీని పొడవు దాదాపు 48 కిలోమీటర్లు. ఈ దృశ్యం చూసిన తర్వాత చాలామంది ఇదే రామాయణంలో చెప్పిన రామసేతు అని నమ్ముతున్నారు. కానీ శాస్త్రవేత్తల అభిప్రాయం కొంచెం భిన్నంగా ఉంది. వారి ప్రకారం ఇది వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టం మారడం, ఇసుక దిబ్బలు, పగడపు దీవులు మరియు సహజ భౌగోళిక మార్పుల వల్ల ఏర్పడిన నిర్మాణం కావచ్చు. అయితే ఈ ప్రాంతంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది ఒక విషయం చెప్తుంటారు, నాసా రామసేతు నిజమని నిరూపించిందని. కానీ నిజానికి నాసా అలాంటి ప్రకటన ఎప్పుడూ చేయలేదు. వారు విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో సముద్రం మధ్యలో ఒక సహజ నిర్మాణం కనిపించింది. కానీ అది శ్రీరాముడు నిర్మించిన వంతెన అని నాసా ఎక్కడా అధికారికంగా చెప్పలేదు. ఈ అపోహ సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించింది. మరోవైపు రామేశ్వరం ప్రాంతంలో తేలే రాళ్లు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. చాలామంది ఇవే రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు అని నమ్ముతారు. అయితే శాస్త్రవేత్తల ప్రకారం కొన్ని అగ్నిపర్వత శిలల్లో చిన్న చిన్న గాలి ఖాళీలు ఉండటం వల్ల అవి కొంతసేపు నీటిపై తేలే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ రాళ్లు ఇప్పటికీ భక్తుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. అయితే రామసేతు నిజంగా శ్రీరాముడు నిర్మించిన వంతెన లేక ప్రకృతి సృష్టించిన అద్భుతమా? దీనికి ఇప్పటికీ అందరినీ ఒప్పించే ఒకే సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ వంతెన ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. రామసేతు గురించి చర్చ ఈరోజు మాత్రమే కాదు, ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది. రామాయణంలో ఈ వంతెన నిర్మాణం గురించి స్పష్టంగా వివరించబడింది. నలుడు అనే వానర ఇంజనీర్ నాయకత్వంలో వేలాది వానర్లు రాళ్లు, చెట్లు ఉపయోగించి ఈ వంతెనను నిర్మించారని కథనం చెప్తుంది. ఈరోజు కూడా రామేశ్వరం ప్రాంతంలో అనేక మంది భక్తులు ఈ ప్రదేశాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు అక్కడికి వెళ్లి రామసేతు దిశగా దర్శనం చేస్తారు. వారి దృష్టిలో ఇది కేవలం ఒక రాళ్ల వరుస కాదు, శ్రీరాముని చరిత్రకు సజీవ సాక్ష్యం. మరోవైపు చరిత్రకారులు మరియు శాస్త్రవేత్తలు ఈ నిర్మాణం ఎలా ఏర్పడిందనే విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. మీ అభిప్రాయం ఏమిటి? రామసేతు దైవ అద్భుతమా లేక ప్రకృతి సృష్టించిన నిర్మాణమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోల కోసం మిస్టరీ ఫైల్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.